మహిళగా దళిత నాయకురాలిగా పీసీసీ చీఫ్ గా నేను ఎందుకు అవ్వకూడదు అని ప్రశ్నిస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నేను టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే స్టాంపింగ్ అయితే వేశారు. నాకు పుష్పలీల గారికి మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అయితే మగవాడు అనగానే రాజకీయాల్లో అంటే పరాక్రమంలో కూడా తక్కువ లేని చరిత్ర మన భారతదేశంలో. మహిళలని ఎవరిని హైలైట్ చేస్తారు చెప్పండి. ఈసారి మీ కేబినెట్ లో మంచి మహిళలకి బాగానే స్థానం కనిపించారు. కొండా సురేఖ గారు కావచ్చు, సీతక్క గారికి కావచ్చు. నా పాయింట్ ఏంటంటే ఏమనంటే ఇంకా అదే మీరు వేయకపోయిన ప్రశ్న నేనే వేసుకుంటాను. మగవాడు ఏం చేసినా కరెక్టే. తనంటే ఏంటంటే ఆ అహం ఎక్కడో ఒక దగ్గర ఆపాలనే ప్రయత్నం మాత్రం చేస్తారు. ముఖ్యమంత్రి గారి కంటే కొంచెం సీనియరే కదా, గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం కదమ్మా. ఒక మగవాడికి ఉన్న అర్హత ఏంటి, ఒక మహిళగా నాకు లేని అర్హత ఏంటి అన్నది నా పాయింట్. మా సమాజంలో ఎవరు కూడా లేరు. సో అన్ని అర్హతలు మీకున్నాయి. అన్ని అర్హతలు నాకున్నప్పుడు అవసరం ఇప్పుడు పార్టీకి ఉంది. అసలు మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు పుష్పలీల గారు? మీరు ఎందుకు ఇవ్వరు అనడానికి ప్రశ్నించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకు మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ కి మీకు ఛాన్స్ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను ఛాన్స్ లేదనట్లేదు కదా, అక్కడ కూడా నాకు రైటే ఉంది. ఆరోపణ అని చెప్పలేను, కానీ కామెంట్ మీరు పార్టీలు మారి వచ్చారని చెప్పి. మరి ఎవరు మారలేదు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒకరు చూపించండి. కాంగ్రెస్ టీడీపీ నుంచి అయ్యో కాతల్లి 2 రోజుల ముందు వచ్చి టికెట్ తీసుకొని గెలిచారు కదా. మా కృష్ణమాదిగా చేసిన అన్యాయానికి మా జాతిలో మాకు ఇది ఎలాంటి సముచితమైన స్థానం రావట్లేదు. పీసీసీ చీఫ్ అంటే అది సాధారణమైన పోస్ట్ కాదు. సో ఒకవేళ ఇవ్వకపోతే ఏమిటి పరిస్థితి? ఇవ్వకపోతే అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా. అంతే అంటారు. ఏం చేస్తారు? సో బస్ టికెట్లు ఇచ్చి సరిపెట్టకూడదు అంటున్నారు మహిళలకి. బస్ టికెట్ కాదు, పార్లమెంటు అసెంబ్లీ సీట్లు కూడా కావాలంటే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. తెలంగాణలో కొత్త సర్కార్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతోంది, కానీ గతంలో పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి పీసీసీ చీఫ్ మార్పిడి జరుగుతుందా అనే ఒక టాక్ వస్తుంది. ఇది బహుశా జరగచ్చు. ఒకవేళ జరిగితే మహిళగా దళిత నాయకురాలిగా అలాగే మాజీ మంత్రి ఉన్నగా చేసిన అనుభవంగా నేనెందుకు అవ్వకూడదు అని ప్రశ్నిస్తున్నారు మనందరికీ సుపరిచిత కాంగ్రెస్ మహిళా నాయకురాలు, అందరికీ బాగా తెలిసిన పూర్వ మంత్రి పుష్పలీల గారు. సో పుష్పలీల గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటో విందాం. కాంగ్రెస్ పార్టీలో ఇది ఏమిటి, ఇది విభేదాలా లేక నిజంగానే వారికి సముచితమైన స్థానం ఉండే అవకాశం ఉంటుందా? పుష్పలీల గారు నమస్కారం అండి. నమస్తే తల్లి. అంటే మీరు చెప్పిన దాంట్లోనే చాలా వరకు ఉంది. అంటే పార్టీ అనేది అంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళలో అంటే ఇదివరకే అసలు అధికారంలో రావాల్సి ఉండింది. అవును. సో 10 ఏళ్లలో మేము మిస్ అయిపోయాము. తెలంగాణ కోసం అందరం కష్టపడ్డాము. సో మొన్న జరిగిన ఎలక్షన్స్లో నేను టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే మా అధ్యక్షులు వారు అమ్మ నువ్వు ఉండు అని అన్నారు. సో అతనంటే గౌరవం నాకు. సరే పర్వాలేదు, సీనియర్ని మనం ఉందాంలే తను చెప్పినట్టు పార్టీని గెలిపించిన తర్వాతనే మనం ఏమన్నా అడగాలి. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు. సో ఇంకా సరే తను తెలుగుదేశంలో వచ్చిన ఒక స్టాంపింగ్ అయితే వేశారు నాకు. ఆ స్టాంపింగ్ ఉన్నా లేకున్నా పార్టీని ఒక లెవెల్లో తీసుకొని వెళ్ళాడు కాబట్టి ప్రజల్లో కూడా ఒక మంచి ఇమేజ్ వచ్చింది, ప్రజలు కూడా నమ్మారు. అండ్ సోనియా గాంధీ గారి అధ్యక్షుడి పోస్ట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. సో ఎన్ని జరిగినా మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా ఒక క్రమంలో అందరినీ కలుపుకొని వెళ్ళే వాళ్ళ వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తను ఒక ముఖ్యమంత్రి కాగలిగారంటే ఇది అందరి కృషి ఉంది ఇందులో. సో అందులో పార్టీలో చాలా కార్యకర్తలు అనుకోండి, మాలాంటి సీనియర్లే అనుకోండి, చాలామంది కూడా టికెట్స్ కూడా తీసుకొని వాళ్ళు కూడా త్యాగం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును. సరే ఇవన్నీ ఉన్నా కూడా పార్టీ ఎప్పుడైతే గెలుపు లేకుండా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు పడిన కష్టానికి రిజల్ట్ వచ్చినంత ఒక పక్కన సంతోషం ఉన్నా, ఒక మహిళగా అంటే రాజకీయము అంటేనే వివక్షత ఉండే పరిస్థితుల్లో అన్ని రంగాల్లో ఉంది, రాజకీయంలో ఉంది. అంబేద్కర్ గారు ఆ రోజు నుంచి కూడా మాకు ముందు చూపుతోనే మహిళలకు ఓటు హక్కు అనేది ఉండాలి అని ఆయన ఆ రోజు నుంచి చెప్పాడు కాబట్టి మనకి ఆ మాత్రం అన్న వచ్చింది. సరే అదే లెవెల్లో రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే 33% రిజర్వేషన్ అనేది లోకల్ బాడీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మహిళా బిల్లును కూడా సోనియా గాంధీ గారు చెప్పడం బట్టి అప్పుడు యూపీఏలో ఉన్నప్పుడు దాన్ని రాజ్యసభ వరకు ప్రమోట్ చేయగలిగాము, దాన్ని తీసుకెళ్ళగలిగాము. మహిళా బిల్లుకు కూడా పూర్తి లెవెల్లో మాకు మద్దతు లభించింది. సరే దాన్ని హైజాక్ చేసి వేరే వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు అనేది అది, కానీ ప్రజలకు తెలుసు అది. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను చూస్తుంది. అండ్ పేద వర్గాలకు, మధ్యతరగతిలో కష్టపడి ఉన్న లీడర్షిప్ని ఎక్కువ లైక్ చేస్తుంది అనేది కూడా మనం చూసాం గతంలో కూడా. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ, ఈవెన్ దో చదువు ఉందా లేదా అని కూడా కాదు, అనుభవం ఉందా లేదా అని కూడా కాదు, పార్టీకి కమిట్మెంట్గా పనిచేసిన అందరికి కూడా తగిన సముచితమైన స్థానం ఇస్తూనే ఉంది, ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు కూడా. రైట్. కానీ పుష్పలీల గారికి మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అయితే
అడగడంలో అంటే నేనేమనుకుంటా అంటే అడగంది అమ్మాయినా పెట్టదమ్మా. అవును. ఇప్పుడు హార్ష్నెస్ అనేది ఒక మగవాడు పేటెంట్ హైట్ కాదు, లేకపోతే మగవాడు అనగానే రాజకీయాల్లో వాళ్ళ యొక్క బుర్ర కానీ వాళ్ళ ఆలోచన కానీ సపరేట్గా ఏం దేవుడు డిజైన్ చేయలే. సేమ్ అదే లెవెల్. అలాగే మంత్రి పదవి ఇచ్చేటప్పుడు మగ మంత్రి ఆడమంత్రి అని రాయరుగా. అవునవును. కానీ అంటే ఇద్దరు ఒకే శాఖ నిర్వహణలో సేమ్ చేస్తాము. ఎవరు సక్సెస్ఫుల్గా చేశారంటే చాలా వరకు పేషెన్సీ ఎక్కువ మనకి, కాబట్టి శాఖపరంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ప్రూవ్ చేశాము. అవును. అంటే రాజకీయాల్లో కూడా సక్సెస్ అయిన మహిళల పట్ల చూస్తే కూడా మీరు పార్లమెంట్లో కానీ లేదా ఝాన్సీ లక్ష్మీబాయి అంటే వాళ్ళకి ఏం తక్కువ అంటే పరాక్రమంలో కూడా తక్కువ లేని చరిత్ర మన భారతదేశంది. అట్లాగే బ్రెయిన్లో కూడా ఏమన్నా చెప్పినా మీరు కిచెన్ క్యాబినెట్ అంటారు, ఏ పాలిటిక్స్ అయినా అక్కడి నుంచి రెడీ అవుతాయి, అక్కడి నుంచే వస్తాయి. కరెక్ట్. అంటే ఏంటి, ఒక మహిళ యొక్క ఇన్వాల్వ్ లేకుండా రాజకీయం కూడా సక్సెస్ అవ్వదు, వాస్తవం. కానీ పురుషాధిక్యమైన సమాజం లోపల మహిళలకు ఆ క్రెడిబిలిటీని దక్కనివ్వట్లేదు. మీరు ఒక్కసారి కనుక చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చి పనిచేసిన వాళ్ళు ఎంతో త్యాగాలు చేసినప్పుడు గాంధీ గారి చరిత్రప్పటి నుంచి కూడా చూసినా, ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం, నేను మన జరిగిన తెలంగాణ ఉద్యమం వరకు చూసినా మహిళలను ఎవరిని హైలైట్ చేస్తారు చెప్పండి నాకు. అందరూ కష్టపడ్డాము, అందరము ఉద్యమంలో సాక్రిఫైస్ చేసాము, ఉద్యమంలో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎక్కడ కూడా హీరోయిజం చూపించుకోలేదు. ఒక్క మహిళ పేరు కూడా హైలైట్ రాలేదు. సరే దాంట్లో ఐలమ్మ లాంటి వాళ్ళు సరే వాళ్ళు ఉద్యమకారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలంగాణ వచ్చింది కాబట్టి ఈసారి మీ క్యాబినెట్ లో మంచి మహిళలకి ఉన్న మహిళలకి బాగానే స్థానం కనిపించారు. కొండా సురేఖ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, కష్టపడిన వాళ్ళకి కమ్యూనిటీ లెవెల్లో ఉన్న వాళ్ళకి మహిళలకి ఇచ్చారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మహిళలకు ఇచ్చిన దాంట్లో ఇంకా సరిపోలేదు. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆమె ఏం చెప్పింది, 33% రిజర్వేషనే కాకుండా 50% మహిళలు ఉన్నారు, మహిళలకు ఎక్కువ స్థానాన్ని కల్పించాలన్నాడు. కేసీఆర్ చెప్పాడు, తన కూతురికి ఒక్కదరికే ఇచ్చుకున్నాడు, మంత్రి పదవులు కూడా చాలా వరకు ఇవ్వలేదు, చాలా వరకు మనం చూసాం అన్ని గవర్నమెంట్లో. కానీ ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను చాలా చేశాను. మేబీ కొంతమంది మాట్లాడతారు ఏమనంటే ఇంకా అదే మీరు వేయకపోయిన ప్రశ్న నేనే వేసుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే మగవాడు ఏది చేసినా కరెక్టే, ఎలా పడినా వాడితే కరెక్ట్ అనుకుంటాడు, వాళ్ళే చెప్తారంటే ఏంటంటే ఆ అహం మొగనే అహము, మన సమాజం పితృస్వామిక వ్యవస్థ, ఇప్పుడు కూడా మా బ్రెయిన్ మేమున్నంత షార్ప్గా ఆడవాళ్ళు లేరు అని అనుకునే అహంకార ధోరణితో పనిచేస్తుంటారు. అంటే అందువల్లే బహుశా పిసిసి చీఫ్గా ఎంతమంది ఉన్నారండి మహిళలు గతంలో ఉన్నారు? గతంలో ఉన్నారండి, ఇంతకుముందు చేసిన శీల మామూలుగా కాదు, మన ఆవిడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి కూతురుగా చేసిన ఆవిడ యూపీ లెవెల్లో చేశారు ఆవిడ. తర్వాత తెలుగు రాజకీయాల్లో చూడలేదు, తెలుగులో ఇప్పటి వరకు లేదు మా. కానీ పుష్పలీల గారు ఫస్ట్ తెలుగు మహిళ ఇలాంటి ఒక పదవిని అలంకరించిన తప్పేముందా అంటాను నేను. ఇప్పుడు మగవాళ్ళలో పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఎక్కువ ఉన్నాయి, నేను గొప్ప అంటున్నారు. సరే మరి నేను ఎందుకు గొప్ప కాకూడదు, నాకేం తక్కువ, నేను దేంట్లో తక్కువ చెప్పండి మీరు. ఇప్పుడు పుష్పలీలను సరే ఒక ఎమ్మెల్యేగా పనిచేయడానికి ఏ ఈక్వేషన్లో పక్కన పెడుతున్నారా అనుకుంటే వాళ్ళకి నాకున్న సామర్థ్యం కానీ, నాకున్న క్వాలిఫికేషన్ కాబట్టి, నాకున్న సీనియారిటీ కానీ, నాకున్న రిజర్వేషన్లు కానీ అన్నీ నాకు అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఆపాలనే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి గారి కంటే కొంచెం సీనియరే కదా, అంటే మంత్రిగా కూడా చేశాను. బట్ ఆయన చాలా సమర్థవంతంగా పార్టీ నడిపించి అందరినీ సమన్వయపరిచి గెలిపించారు పార్టీని, గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం కదమ్మా. 30 మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారని పోటీ పడిన వాళ్ళలో మరి ఇప్పుడు ఆ రకంగా సరే చిన్నవాడైనా సరే అనుభవంలో చాలా వరకు ఉన్న పెద్దవాళ్ళని కలుపుకొని వెళ్ళడం, పార్టీని గెలిపించుకొని రావడం అనేది ఆషామాషి విషయం కాదు. అవును అవును, చాలా గొప్ప విషయమే. ఇప్పుడు మీరు పిసిసి చీఫ్ అవ్వాలని అంటే నేను పిసిసి చీఫ్ అవ్వాలని కాదు, ఇప్పుడు అవ్వాలని అంటే వై నాట్ అనే దానికి నేను కరెక్ట్గా నేను అడుగుతాను. ఫస్ట్ పాయింట్, ఎందుకు అడగకూడదు, ఒక మగవాడికి ఉన్న అర్హత ఏంటి, ఒక మహిళగా నాకు లేని అర్హత ఏంటి అనేది నా పాయింట్. సో ఇప్పుడున్న వాళ్ళ లోపల ఉన్న వాళ్ళలో సీనియర్స్తో కంపేర్ చేస్తే నేను సీనియర్నే, రైట్. ఒక మహిళగా నాకున్న మంత్రిగా చేసిన అనుభవం ఉంది. తర్వాత కమ్యూనిటీలో కూడా చూస్తే నేను మాదిగ కమ్యూనిటీ, మా సమాజంలో ఎవరు కూడా లేరు. అవును. సో ఫస్ట్ దాన్ని నేనే ఎంఆర్పిఎస్ సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ బిల్లును పాస్ చేసింది నేనే. అవును. అతి చిన్న వయసులో మంత్రిగా అయిందా నేనే. నా కాన్స్టిట్యున్సీ బ్యాక్గ్రౌండ్లో 29 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒకే ఒక మహిళ నేను. అంటే కమ్యూనిస్ట్ ఏరియాలో అక్కడ నుంచి జిల్లా లోపల ఉన్న మహిళల్లో ఒక్కరో ముగ్గురో నలుగురు ఉంటే అందులో నేను ఒక్కదాన్ని, అతి చిన్న వయసులో వచ్చిన మంత్రి. అన్ని అర్హతలు మీకున్నాయి. అన్ని అర్హతలు నాకున్నప్పుడు ఏ పోస్ట్ ఇచ్చినా ఫస్ట్ నన్ను పెట్టాల్సిన అవసరం ఇప్పుడు పార్టీకి ఉంది. నేను ఎందుకంటే కష్టపడ్డాను, అడిగి రేటు ఉంది. కొంతమంది వాగుతారు వాగుడుకాయలు, ఎవరికి ఇష్టం వచ్చిన మాట్లాడతారు. మొన్నటి దాకా అక్కడ మార్చుకుంటే మరి అందరూ మారొచ్చిన వాళ్ళు కదా, ఒక్కరు చూపించండి నాకు. నిన్నటి వరకు కూడా బీజేపీలో ఉండి వచ్చి సడన్ గా వచ్చి టికెట్ తీసుకున్నారు, ఒక్కొక్కరు కాదు, ఇంటికి 2 టికెట్లు. అసలు మీకు ఎందుకు టికెట్
టికెట్ ఇవ్వలేదు పుష్పలీల గారు. నాకైతే నిజంగా కూడా నేనైతే ఫస్ట్ నేను కూడా అనుకున్నాను దానికి రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించి చూపించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రెస్టేజ్ అయిపోయింది ఇది. సీనియర్స్ జూనియర్స్ అని, తర్వాత తెలుగుదేశం నుంచి వచ్చినారని. అవును, మీరు ఉంటే కూడా గెలిపించవచ్చు కదా, మీరు పోటీ చేసి కూడా గెలిపించవచ్చు కదా. అంటే అక్కడ ఏమైతుందంటే అందరూ పోటీలో ఉంటే పనిచేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అందరూ యుద్ధ రంగంలో ఉంటే వెనక బ్యాక్ ఎండ్ పనిచేసే వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ పనిచేశాను. చాలా వరకు అందరి దగ్గరికి వెళ్ళాను, ఎక్కడెక్కడ ఏదో ఉండాలనుకోవాలని ఉన్నాను. ఆయన కూడా నన్ను ఏ కోణంలో అడిగారు, అక్క మీరు ఉండండి అని అన్నారు. సో అర్థం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మనం అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకేదో పోస్టులు అడిగితేనే ఇస్తారు అనడం కాదు, నా రైట్, అది ఇవ్వాలి. మీరు ఎందుకు ఇవ్వరు అనడానికి ప్రశ్నించడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు వేరే వాళ్ళు వేస్తున్నా అంటే ఇంతవరకు మహిళలు ఎప్పుడు ఎవరు ఇవ్వలే కదా, మరి అధిష్టానం కూడా ఆలోచించాలి. నేను కూడా ఎందుకు వై నాట్, నాకెందుకు ఇవ్వరు అధిష్టానం? నన్ను కూడా ఒకసారి అధ్యక్షురాలుగా ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. నాకు ఎక్స్పీరియన్స్ లేదా? 2 రాష్ట్రాలకు సంబంధించి నేను మంచిగా చాలా బాగా పరిపాలన చేశాను. ఇప్పటికి కూడా నాకు మంచి అభిమానులు ఉన్నారు. నా పరిపాలన దక్షత నాకు ఉంది. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు, ఏ శాఖ పరంగా ఏ రకంగా చేయాలన్నది నాకున్న ఎక్స్పీరియన్స్. సో నాకెందుకు ఇవ్వకూడదు? నేను పట్టడానికి తప్పే లేదే. ఒకటి కమ్యూనిటీ పరంగా నాకు ఉంది. మీతో పాటు పోటీలో ఎవరున్నారు ఈ పదవికి? అడిగిన వాళ్ళు నాకైతే దాఖలాలు నేనే ఫస్ట్, అంతే. మీరే ఫస్ట్. ఏదైనా నేనే అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్లందరికీ మంత్రివర్గంలో ఎక్కడో అక్కడ వాళ్ళు చేస్తారు. రేపొద్దున వాళ్ళకి రాజ్యసభ ఇవ్వచ్చు కంపల్సరీగా, వాళ్ళని లోక్సభ అనేది ఖచ్చితంగా వాళ్ళని పెట్టాలనుకోని. ఎవరైనా ఉన్నారా కంటెండర్స్? అంటే మీతో పాటు ఇప్పటివరకు అయితే ఏమి దొరకకుండా అర్హతలు ఉండే వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఉన్నారు కదమ్మా, చాలా మంది ఉన్నారు. పిసిసి లెవెల్లో లాస్ట్ లో పడిన వాళ్ళు ఉన్నారు, పోటీ పడిన వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డికి వద్దు అని మాకు ఇవ్వమని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే మహిళగా నా పాయింట్, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు. రైట్, నేను మహిళగా నాకు అర్హత ఉంది, నాకెందుకు ఇవ్వరు? దట్స్ మై పాయింట్. ఎందుకంటే సరే కొత్త వాళ్ళు వచ్చారు, రాజకీయంలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే చేశారు, టైము, పార్టీ చేసిన విధానము, పార్టీ మీద అభిమానంతో కొత్త చిన్న అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళందరికీ మనం అప్రిషియేట్ చేస్తున్నాం. ఇవ్వలేదన్నట్టు కదా, పార్టీ ఇచ్చింది. కానీ పెద్ద పోస్టులకు అర్హత ఉన్న నాకు లోక్సభ పంపించవచ్చు, రైట్? అధ్యక్షురాలుగా పోటీ వాళ్ళు ఉంటే ఉపాధ్యక్షురాలుగా ఎట్లాగో ఇచ్చారు కదా. అంటే ఉపాధ్యక్షురాల కంటే కూడా అధ్యక్షత నిర్వహిస్తే కూడా నాకున్న సత్తా ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ పరిశీలించకూడదు. ఎందుకు మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ కి మీకు ఛాన్స్ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను ఛాన్స్ లేదనట్లేదు కదా, అక్కడ కూడా నాకు రైటే ఉంది. అక్కడ ఫస్ట్ ఇస్తే నాకు అక్కడ కూడా నాకే ఫస్ట్ ఇవ్వాలి. అవును, ఎందుకంటే అక్కడ మా సబ్ కాస్ట్ లో ఫీలింగ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ పోస్టులు ఉన్నాయి. మొన్న మాత్రం టికెట్లో ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చారు, కానీ అందులో కొన్ని ఓడిపోవడం జరిగింది. సరే, ఇప్పుడున్న దాంట్లో సీనియారిటీ కనుక చూస్తే వాళ్ళందరి కొలీగ్స్లలో నేను ఉన్నాను, రైట్? సో నాకు పార్లమెంట్ అయినా నాకు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. అవును, లేదు అనుకుంటే నాకు ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఇంతకుముందు గత కాంగ్రెస్ చరిత్రలో ఇచ్చారు. ఇచ్చినప్పుడు వై నాట్, నన్ను కూడా ఒకసారి తెలంగాణ ఇచ్చారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు అంత చిన్నోడైనా అతనికి ముఖ్యమంత్రి పదవి చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి, అధిష్టానం గుర్తించింది కాబట్టి ఇచ్చారు. మరి పుష్పలీలకు కూడా అలాంటి సత్తా ఉంది, జనాల్లో నాకు ఉంది. లీడర్లలో మీకు ఒకవేళ ఎవరికైనా ఇవ్వద్దు అని ఈర్ష్యతో కనుక ఎవరైనా అడ్డంకి వేస్తే నేనేం చెప్పలేను, కానీ అధిష్టానం దాన్ని ఆలోచించమంటున్నా. ఒకసారి ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత వాళ్ళ విషయం, కానీ నేను అడగడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రధానంగా ఉండే ఆరోపణ అని చెప్పలేను, కానీ కామెంట్ మీరు పార్టీలు మారి వచ్చారని చెప్పి. మరి ఎవరు మారలేదు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒకరు చూపించండి. కాంగ్రెస్ టీడీపీ నుంచి అయ్యో కాతల్లి నిన్న మొన్న కూడా కదా, బీజేపీ నుండి 2 రోజుల ముందు వచ్చి టికెట్ తీసుకొని గెలిచారు కదా. మరి అందరికి మగవాళ్ళకి లేని అభ్యంతరాలు నాకేంటి అంటున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి అంటున్నారా? అందరూ వచ్చారు కదమ్మా. వివేక్ గారు రాలేదా? వివేక్ గారు వచ్చారు. మరి ఎంతమంది కావాలి నీకు? ఎంతమంది కావాలి చెప్పమనండి. అందరికీ వచ్చిన అడ్డంకు లేని నా విషయంలో ఎందుకు వస్తుంది అంటే ఏంటి? మీకు భయమా, లేకపోతే మరి ఏ లెవెల్లో అనుకోవాలి? నేను అర్థం కావట్లేదు. అలా భయం ఉంటుంది. భయం అంటే సీనియర్ అయిపోయాను బాగా. ఇప్పుడు గీతారెడ్డి గారు నాకంటే కొంచెం పెద్ద ఆవిడ తర్వాత దాన్ని ఉన్నదాన్ని నేను ఒక్కదాన్ని కదా. సో తను పెద్ద ఆవిడ అండ్ ప్లస్ సబ్ కాస్ట్, మాది డిఫరెన్స్. సో ఉన్న దాంట్లో మా కృష్ణమాదిగా చేసిన అన్యాయానికి తీసుకుపోయి బీజేపీలో పడేసి, బీజేపీలో వెంకయ్య నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర పడేశాడు గతంలో. తర్వాత మొన్న మోడీ కాళ్ళ మీద పడేశాడు మమ్మల్ని. మా జాతిలో మాకు ఇది ఎలాంటి సముచితమైన స్థానం రావట్లేదు. సో ఒకవేళ వచ్చినా మనకంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారని అనిపిస్తున్నప్పుడు, ఆయన లిస్టులో ఉన్న వాళ్ళలో ఆయనకు చిన్నపిల్లల్లాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి అనుభవం లేని వాళ్ళని కూడా రేపొద్దున మంత్రివర్గం వస్తుందేమో, వాళ్ళకి ఇది ఇస్తారేమో అది ఇస్తారా అని పబ్లికాలో మీడియాలో అన్నీ వస్తున్నప్పుడు అన్నీ ఉన్న మన పేరుని ఎందుకు పెట్టకూడదు? మనం ఎందుకు అడగకూడదు? ఎందుకు సైడ్ లైన్ చేస్తున్నారు? అయితే మిమ్మల్ని సైడ్ లైన్ వాళ్ళు ఏం చేయట్లేదు అంటే ప్రస్తావించలేదు. మిమ్మల్ని ప్రస్తావించగట్టట్టు చేయాలనేది నా పాయింట్. ఎలా చేస్తారు? ఎందుకు చేయను? నేను అడుగుతాను డెఫినెట్ గా. ఢిల్లీ ఢిల్లీకి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను.
రైట్ అందరికీ ఎక్కడికెక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలను, నాకు చదువు ఉంది, నేను వెళ్ళగలను, నేను చచ్చుకొని పోగలను. ఇంతమంది మరి పిసిసి చీఫ్ అంటే అది సాధారణమైన పోస్ట్ కాదు అమ్మా, అందరినీ నడిపించాలి కదా. ఎందుకు అందరూ మీరు చెప్పిన మాట నడిపిలేరమ్మా? ఇంతమంది పురుషుల మీద మీరు అదే కదా నేను దాడి చేయాల్సి వస్తుంది చాలా ఛాలెంజ్ అనేది సందర్భాల్లో. నాకు చాలా ఇష్టమైన పని అమ్మా, నా లైఫ్ అంతా వాళ్ళు ఛాలెంజ్ మీరు చెప్పిన మాట వింటారా? ఎందుకంటే అందరూ మీ సమూహీయులు. చేయించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి మొదట ఎవరైనా విన్నారా? మగవాళ్ళు విన్నారా చెప్పండి. మరి ఆయన మగజాతికి కంట్రోల్ చేసినప్పుడు నాకెవరు అగెనిస్ట్ ఆడవాళ్ళు ఎవరు లేరే, నాకు నన్ను అగెనిస్ట్ వద్దనే వాళ్ళు లేరు. అక్క ఇంకా ఎందుకు రాలేదు, ఎందుకు లేదు మా అక్క అని అడిగే వాళ్ళే ఉన్నారు. మరి అక్క కోసం వీళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు బయలుదేరి చెప్పాలి కదా, మీరు ఎందుకు వెళ్ళి అడగాల్సిన పరిస్థితులు రావాలి? చెప్పడానికి దానికి ప్రయత్నాలు జరుగుతాయి, ఇంకా డెఫినెట్గా జరుగుతాయి, ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇంత మంచి ఉన్న అక్కకు మాకు అన్యాయం చేయడం ఏంది అనేది ఆల్రెడీ వెళ్తున్నాయి. నేను వాళ్ళతో అన్నాను, ముందు నేను అడుగుతాను, నేను పనిచేశాను, నాకు రైట్ ఉంది కదా, సో నేను అడుగుతానని అంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీడియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరు కూడా తెలుసు ఆడవాళ్ళ కష్టాలు ప్రతి దగ్గర ఎలా ఉంటాయో. సో మా అధ్యక్షుల వారు దాన్ని నా రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తారా, దీనికి కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఎంపీకి కన్సిడర్ చేస్తారా? నాకు నేను పని చేశాను, నేను ఉన్నానని కాదు, నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అంటున్నాను. సో ఇందులో నా తప్పకుండా మనిషి ప్రయత్నం అయితే ఉండాలి. లేకపోతే అన్ని అర్హతలు ఉన్నాయి. పుష్పలేల గారు, మీరు ఒక ఫైర్ బ్రాండ్ మహిళగా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఎలక్షన్స్ టైంలో మాట్లాడారు, డిబేట్స్లో మాట్లాడారు. సో ఒకవేళ ఇవ్వకపోతే ఏమిటి పరిస్థితి? ఇవ్వకపోవడం అనేది ఉండదు. ఇవ్వకపోతే అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా, అంతే అంటారు. అంతే. ఏం చేస్తారు? ఏం చేస్తానన్నది చెప్తే లీడర్ నేను ఎట్లా అవుతాను? అది లీడర్షిప్ ఒక మగవాడికేనా, ఏ చతురత వాళ్ళకొకరికైనా? అందరికీ తెలుసు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. నాకు ఒకటి ఉంది. దేనికన్నా పేషెన్సీకి ఒక హద్దు ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా మనకు కూడా ఉంటుంది ఒక పేషెన్సీ. అది దాటిపోతే ఎలా ఉంటుందో తెలుసు. మీ పార్టీలో మహిళా నాయకులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారా? ఎవ్వరు నాకు అగెనిస్ట్ లేరమ్మా. అగెన్స్ట్ గా లేకపోవడం వేరు, బట్ సపోర్టివ్ అంటే మా పుష్పలీల అక్క రావాలి, లేకపోతే మా పుష్పలీల గారు రావాలి కదమ్మా. పాపం ఇప్పుడు వచ్చింది కొండా సూర్య కంటే సీనియర్ ఆవిడ, నన్ను ఎట్లా లైక్ చేస్తుంది, నువ్వు అని అనదు. సీతక్క సరే ఆవిడ పాపం చిన్న అమ్మాయినా పర్వాలేదు, ఆమె నాకు మనకి ఎప్పుడు నెగిటివ్ లేరు. ఇంక రేవంత్ రెడ్డి గారు అక్క అనే అభిమానం అయితే ఉంది. సో నేను ఎందుకు ఇప్పుడు అడుగుతున్నాను అంటే, వై నాట్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు రాజకీయాల్లో మార్పులు కావాలని కోరుకుంటున్నప్పుడు మరి 50% మహిళల ఓట్లు అడగాలి అంటే ఒక మహిళా ప్రతినిధిగా నాకు సముచితమైన స్థానం ఇవ్వడంలో తప్పేంటి? సో బస్ టికెట్లు ఇచ్చి సరిపెట్టకూడదు అంటున్నారు మహిళలకి. బస్ టికెట్లు కాదు, ఈ సీట్లు పార్లమెంటు అసెంబ్లీ సీట్లు కూడా కావాలంటే. సూపర్ గా చెప్పారు. అదే ఎందుకు కావాలండి, ఎందుకు వద్దండి? ఇప్పుడు ఏడుపు వీళ్ళది మగవాళ్ళది తెలుసా, అదేంటి మమ్మల్ని బయటికి దోసేస్తున్నారు, మాకు బస్సు నిండిపోతుంది ఆడవాళ్ళతోటే, వెనకాల హ్యాంగ్ అయ్యి వస్తున్నావు, మేమేమో టికెట్ డబ్బులు పెట్టాలంటే. బాబు మేము ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తే మాకు ఈ మాత్రం దొరికింది, మరి మీరు కూడా ఎన్నాళ్ళు ఫైట్ చేయండి, తర్వాత వస్తుందేమో మీకు. సో పార్టీలో అదే పరిస్థితి తీసుకురాబోతున్నారు పుష్పలీల గారు. 100%. ఎందుకంటే 50% మాకు కులాలు లేవు, మతాలు లేదమ్మా. ఆడవాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు అందరం అయ్యో అంటాం. సో ఓట్లు మనం వేసి 50% ఉన్న మన మహిళల్ని మగవాళ్ళు పట్టించుకోకపోతే చాలా కష్టం కదా. అవును. సో వీళ్ళేం కులాలు అంటారు, మతాలు అంటారు, ఎవడు మా అంటారు, మీ అనుకుంటారు మగవాళ్ళు. ఆడవాళ్ళు అనుకుంటామా? ఏ బిడ్డకన్నా ఏదన్నా కష్టం జరిగితే వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు మనమే కదా. సో పార్టీలకు అతీతంగా ఏ మహిళ నిలబడినా వాళ్ళని గెలిపించాలంటానే. ఏ పార్టీలన్నా ఇవ్వండి, ఫైట్ చేయనియండి, మనకు సంబంధం లేదు. కానీ మన ఓట్లు ఆ నియోజకవర్గం తరఫున మహిళ నిలబడింది అంటే వాలంటీర్గా వేసేయాలంటానే. కానీ చాలా మంది మనకి మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు విజయశాంతి గారు జాయిన్ అయ్యారు, చాలా మంది. విజయశాంతి గారితో మీకు ర్యాపో ఉందా? బాగుంది. ఇవరకు కూడా తను పనిచేసింది కదా నాతో, తను కూడా సఫరరే అంటారు. తను కూడా సఫర్. ఎందుకు లేడీస్ అందరూ సఫర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో? మీరు కాంగ్రెస్ కాదు, బీజేపీలో సఫర్ అయిపోయి కాంగ్రెస్ అయ్యారు. మా పార్టీలో మీకు అట్లా ఏం లేదు. ఖచ్చితంగా మహిళల్ని గౌరవించే పార్టీ అనే పేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అసలు అంతమంది మహిళా మంత్రులకి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారు. ఇక్కడ కూడా సీతక్క లాంటి వాళ్ళకి మరి మంత్రి పదవులు చాలా కష్టపడినారు. కొండా సురేఖ సీనియర్ అమ్మాయి, ప్రజల పట్ల ఉద్వేగం ఉండే నాయకురాలు. సో ఇంతమంది ఉన్నప్పుడు అందులో ఉన్నదని నేను కదా, వాళ్ళకంటే సీనియర్ నేను మంత్రిగా ఉన్నప్పుడు కొండా సురేఖ గారు ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీలో. సో వాళ్ళకందరికీ నేనంటే అభిమానమే. సో ఈ అభిమానమే సరిపోదు కదా. అది కానీ అభిమానానికి వచ్చి అవుట్రైట్ గా చెప్పమంటే కూడా అంత ధైర్యం చేసే మహిళలు లేకపోయినప్పటికీ ఇస్తే మాత్రం సంతోషించే వాళ్ళ దాంట్లో 100% అందరూ ఉంటారు, పార్టీలకు అతీతంగా. మీరు ప్రిఫరెన్స్ ఏంటి? మీకు పార్లమెంట్ స్థానంలో నేనైతే అడిగేది, మా ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను అడిగేది అయితే పార్లమెంటులో నేను నా వాయిస్ వినిపించేది. మొన్న చూడండి సంఘటన జరిగింది. అవును,
ఒక్క మహిళైనా మాట్లాడింది. అదే నేను ఢిల్లీలో నేషనల్ ఛానల్లో మాట్లాడాను. ఏది అసెంబ్లీ పార్లమెంట్లో వెళ్ళి ఇద్దరు చొరబడ్డారు కదా. అవును, చొరబడ్డారు. సో ఎలా భద్రత జరిగిందండి అది? విషయంలో. అదే నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆ నేషనల్ ఛానల్స్లో నేను మాట్లాడగలిగాను. అదే ఆ దేశాన్నే ఇప్పుడు అసలు పార్లమెంట్నే కంట్రోల్ చేయలేని వాడు, రక్షణ పెట్టలేని వాళ్ళు దేశాన్ని ఏం కాపాడుతారు? సో మీరు అక్కడ ఉంటే దడదడలాడించి మామూలుగా ఆడిచ్చాను. మోడీని ఇంటికి పంపించేదాకా వదిలిపెట్టాను నేను పార్లమెంట్లో ఉంటే. ఛాలెంజ్. అంత కోపం వచ్చింది మోదీ గారి మీద మీకు? అంత ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. మా బేటీ పడావో బేటీ బచావో అన్నాడు. ఎంతమంది బిడ్డలు ఆయన వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతమందికి రేపులు జరిగాయి, ఏం జరిగితే ఈయన ఏం చేశాడు, ఎంతసేపు విదేశాలు తిరగడం, అక్కడ సంతకాలు పెట్టాను, అక్కడ గ్రాఫ్ పెరిగింది అంటాడు. కానీ ఇక్కడ దేశంలో ఏం చేశాడు? రైతులకు ఏం చేశాడు, యువకులకు ఉద్యోగాల గురించి ఏం చేశాడు, రైతు ఫసల్ బీమా ఏం చేశాడు, నిజంగా స్కిల్ డెవలప్మెంట్ లెవెల్లో ఎవరికి బాగుపడ్డాడు, ఎవరికి డబ్బులు ఇచ్చాడు ఎంప్లాయ్మెంట్కి. ఇప్పుడు ముందు మార్పిడి ఏది జరుగుతుంది? పిసిసి మార్పు జరుగుతుంది అంటున్నారు. పార్లమెంట్ స్థానానికి ఇంకా చోటు మనకి లేదు. నిన్న ఇన్ఛార్జీలను అన్ని కూడా వేశారు, గెలిచిన వాళ్ళందరూ ఇన్ఛార్జ్ చేసేసారు. పార్లమెంట్ స్టార్ట్ అయింది. మీరేమన్నా అంటే అందులో ఫీచర్ అయ్యారా ఎక్కడైనా? నేను అందులో ఉంటే మళ్ళీ నేను పని చేయాలి కదా, అది అవసరం లేదు. నేను క్యాండిడేట్ గా ఉన్నదని నేను ఎందుకు తీసుకుంటాను? క్యాండిడేట్ గా ఉన్నారో లేదో ఎప్పుడు తెలుస్తుంది మరి మీకు? ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిపోయింది కదా. స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? నాకున్నవి, మాకు ఎస్సీలకు ఉన్నవి దళితవి స్థానాలు 1, 2, 3, 4 ఉంటాయి తల్లి. సో ఆ 4 స్థానాల్లో ఒక మహిళగా నాకు ఇవ్వాలి ఖచ్చితంగా. అది పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా చెప్పింది కాబట్టి నాకు ఇవ్వాలి అంతే. అది ఎక్కడి నుంచి ఇచ్చినా నేను వెళ్తాను. అక్కడ లోకలా నాన్ లోకలా ఉండదు మా ఎస్సీ స్థానాల్లో. అలా అంటే గీతారెడ్డి గారు నాన్ లోకల్ గారే, ఆవిడ నాన్ లోకలే. ఇంతకుముందు ఉన్న మళ్ళీ అదే నాగర్ కర్నూలు విషయంలో నంది ఎల్లయ్య గారు, ఆయనే నాన్ లోకలే. మరి ఇక్కడ సిద్దిపేటలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు అంతా నాన్ లోకల్సే. ఎందుకంటే మాకు ఉండే పాపులేషన్ ఎంత, మాకు రిజర్వేషన్ ఎంత. అదే. సో ఆ ఉన్న రిజర్వేషన్లలో నాన్ లోకల్గానే మేము వెళ్ళాల్సి వస్తుంది. రైట్. సో అందులో మహిళగా ఉన్న 3, 4 దాంట్లో కూడా మహిళకు నాకు ఇవ్వాల్సిందే అంటున్నా నేను. మీ కార్యాచరణ ఏంటి పుష్పలీల గారు? మీరు అంటే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? నేనైతే నిజంగా చెప్తున్నాను, పేషెన్సీకి హద్దులు దాటిపోయింది నాకు. చాలా హద్దులు దాటిపోయింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ నేను ఉండలేదనిపిస్తుంది. ఒకసారి మా అధ్యక్షుల వారికి, ఇప్పుడున్న అధ్యక్షుల వారికి నా మాట చెప్తాను. మరి ఏంటో ఆయన మనసులో మాట తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ లాబియింగ్ కూడా అవసరమే మనకు. లాబియింగ్తో కూడా చేయాల్సిందే, లేకపోతే రాజకీయంలో లాబియింగ్ లేకపోతే కుదరదు అనేది మనకు తెలుసు. సో అట్లా లాబియింగ్ చేయడము, అట్లా కొంచెం చెప్పించడము, పెద్దవాళ్ళతో చెప్పించుకోవడం, అలాంటివన్నీ చేయాల్సిందే, చేస్తాను, తప్పదు. సో ఎందుకంటే ఇది ఒక పాట అయిపోయింది. అంతకుముందు అలా కాదు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళకి గుర్తించేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు ఎక్కువ లాబింగ్ చేస్తే వాళ్ళకే వస్తుంది, ఎవరు పక్కన తిరుగుతాడో వాళ్ళకే వస్తాయి. అదే ఆ పక్కన కూడా అంతే అంటారు. ఆల్మోస్ట్ అన్ని పార్టీలు అదే ఉన్నాయమ్మా, అందరూ. సో సోనియా గాంధీ గారి మెప్పు పొందాలి మీరు ఇప్పుడైతే. మేడం దృష్టికి వెళ్ళాల్సిందే నేను. మేడం దృష్టికి నా అప్లికేషన్ వెళ్ళాల్సిందే, ప్రియాంక గారి దృష్టికి నా అప్లికేషన్ వెళ్ళాల్సిందే, రాహుల్ గారి దృష్టికి వెళ్ళాల్సిందే, మల్లికార్జున ఖర్గే గారు మా దళిత నాయకుడు కాబట్టి ఆయన దృష్టికి వెళ్ళాల్సిందే. సో వెళ్తేనే చూద్దాం, వాళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఏంటన్నది తర్వాత డిసైడ్ చేస్తారా? డెఫినెట్గా అంతే అంటారు. డెఫినెట్. ఇక అంతే ఉండదు ఇంకా. నాకు చాలా పేషెన్స్ పోయింది నాకు. అరే ఇప్పుడు ఉద్యమంలో పనిచేసి కష్టాలే, రాజకీయంలో వచ్చి కష్టాలు, ఏ సుఖం పడ్డామని చెప్పు. ఇంత కష్టపడి కింది స్థాయిలో నుంచి వచ్చిన ఒక అట్టడుగు ఉన్న మహిళగా నాకున్న మైనస్లు అంటే, చదువుకోకపోతే రిజర్వేషన్ వాళ్ళు వీళ్ళకి రిజర్వేషన్ ఉందని మాట్లాడతారు, చదువుకున్న తర్వాత అది తెలివి ఉందని మాట్లాడి, అంటే ఎటైనా మాట్లాడే రాజకీయ వ్యవస్థలో ఒక స్త్రీ గురించి ఏమన్నా మాట్లాడే సమాజంలో ఎదురొట్టి ఇక్కడ దాకా ఒంటరి పోరాటంతో వచ్చానంటే నేను నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నట్టేగా తల్లి. ఎంతవరకు నన్ను ఆపగలరో చూస్తాను నేను కూడా. అంతే అంటారు. ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుందో కూడా చూస్తారు. ఇస్తే వాళ్ళకు ప్లస్ అవుతుంది, పార్టీకి ప్లస్ అవుతాను. ఇవ్వకపోతే వాళ్ళకే మైనస్ అవుతుంది. అదే అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను డైరెక్ట్గా ఎవరితో చెప్పించే అవసరం నాకు ఇంతవరకు ఏం లేదు. నేను ఎవరికి వెళ్ళి అలా లాలుచుబడిగి సరెండర్ అయ్యింది లేదు, ఎక్కడా లేదు. పని చేస్తాను, అడుగుతాను. సో ఆ రకంగా అడుగుతాను తల్లి. నేనుంటే ఎంతో మంది మహిళలకు మోటివేషన్, ఇన్స్పిరేషన్. నేను నా లైఫ్ స్టైలే అది. సో నన్ను చూసి రాజకీయాల్లో చాలా మంది వచ్చారు. ఇప్పుడు నాకే ఇవ్వకపోతే మరి ఎందుకు రావాలి, ఈవిడికే ఇంత రాకపోతే ఎందుకు వస్తాము అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకన్నా ఆన్సర్ చెప్పడానికన్నా ఉండాలా పార్టీ? ఖచ్చితంగా డెఫినెట్గా ఉండాలి. సో పోరాటం అనేది ఒంటరి పోరాటం ఎప్పటికైనా. కానీ మనం ఒక అడుగు వేస్తే, గాంధీలాగా ఒక అడుగు వేస్తే వెనకాల అందరూ వచ్చేస్తారు. ఆ నమ్మకం, విశ్వాసం నాకుంది. డెఫినెట్గా నేను వేస్తాను, ఎక్కడ తగ్గేదే లేదు. నాకుండే కాన్ఫిడెన్స్ అనుకోండి. ఒక మహిళగా ఇక్కడ ఉండాలి, ఇంతే ఉండాలి, ఈ శాఖనే చేయాలి, ఇదైతేనే నీకు సూటబుల్ అనే కాదు. మగవాడు ఏది చేయగలడో అది ఏది ఇచ్చినా సరే నేను చేయగల సత్తా ఉంది నాకు. రైట్ పుష్పలీల గారు, మన నెక్స్ట్ ఇంటరాక్షన్ ఏదో ఒక చక్కటి నిర్ణయం జరుగుతుంది. బహుశా మీరు అనుకున్నది జరుగుతుంది. అలా కాకపోయినా మీ నిర్ణయం అంటే మీరు ప్రకటిస్తారు. అటువంటి సందర్భం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. లేదు, ఇక చాలా ఆలోచించేసాను నేను. వీఆర్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి.